హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 15th అండ్ 16th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ హైకోర్టు రాష్ట్రానికి అన్ని రంగాల్లో మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అమలు చేయాలని ఆదేశించింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ కర్ణాటక హైకోర్టు అండి. ఈ ఆదేశం ఏప్రిల్ 15, 2020 జస్టిస్ ఎం నాగప్రసన్న గారు ఇచ్చారండి. మెన్స్ట్రువల్ హెల్త్ అనేది ఆర్టికల్ 21 కింద గౌరవం మరియు జీవన హక్కుతో సంబంధం ఉన్న ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారండి. ప్రతి నెల ఒక రోజు చెల్లింపు సెలవు సంవత్సరానికి గరిష్టంగా 12 రోజులండి. సో మన క్వశ్చన్ ఏంటండి, ఏ హైకోర్టు రాష్ట్రానికి అన్ని రంగాల్లో మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అమలు చేయాలని ఆదేశించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక హైకోర్టు అండి. అయితే ఈ తీర్పు ఎవరిచ్చారండి? జస్టిస్ ఎం నాగప్రసన్న గారు ఏప్రిల్ 15, 2020 ఇచ్చారండి. అయితే ఏమని చెప్పారు, ఏ ఆర్టికల్తో సంబంధం ఉందని చెప్పారంటే మెన్స్ట్రువల్ హెల్త్ అనేది ఆర్టికల్ 21 కింద గౌరవం మరియు జీవన హక్కుతో సంబంధం ఉన్న ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారండి. అయితే ప్రతి నెలకు ఒక రోజు చెల్లింపు సెలవు సంవత్సరానికి గరిష్టంగా 12 రోజులు ఉందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫా సిరీస్ కెన్యా 2026లో 3వ స్థానం సాధించడానికి భారత్ ఏ దేశాన్ని ఓడించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మలావి అండి. ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 15, 2026 వరకు జరిగిందండి. నైరోబి కెన్యాలోని న్యాయో నేషనల్ స్టేడియంలో నిర్వహించబడిందండి. అయితే 1వ స్థానం ఆస్ట్రేలియా అండి, 2వ స్థానం కెన్యా వచ్చింది, 3rd ప్లేస్ ఏమో భారత్ ఉందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఏదండి, ఫిఫా సిరీస్ కెన్యా 2026లో 3వ స్థానం సాధించడానికి భారత్ ఏ దేశాన్ని ఓడించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మలావి అండి. అయితే ఈ టోర్నమెంట్ ఎప్పటి నుండి అప్పటి వరకు జరిగిందంటే ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 15 వరకు జరిగిందండి. అయితే ఇది ఎక్కడ నిర్వహించబడింది అంటే నైరోబి, ఎక్కడ కెన్యాలోని న్యాయో నేషనల్ స్టేడియంలో నిర్వహించబడిందండి. అయితే 1-2 ప్లేస్లు ఏవి సాధించాయండి? 1వ ప్లేస్ ఆస్ట్రేలియా, 2వ ప్లేస్ కెన్యా సాధించిందండి, 3వ ప్లేస్ మనం మాలావిని ఓడించి భారత్ 3వ ప్లేస్ కైవసం చేసుకుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నితీష్ కుమార్ రాజీనామా తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సామ్రాట్ చౌదరి అండి. తెలుసు కదండి మీకు, బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ఉండేవారు. అతను రాజీనామా తర్వాత ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి గారు ప్రమాణ స్వీకారం చేశారండి. అయితే నితీష్ కుమార్ గారు లోక్సభ, బీహార్ అసెంబ్లీ, బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్, రాజ్యసభ ఈ 4 శాసనసభల్లో పనిచేసిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారండి. అతను లాలూ ప్రసాద్ యాదవ్ మరియు సుశీల్ కుమార్ మోదీ వంటి ప్రముఖులతో కూడా కలిసి పనిచేశారండి నితీష్ కుమార్ గారు. తెలుసు కదా మీకు. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఎవరండి, నితీష్ కుమార్ రాజీనామా తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సామ్రాట్ చౌదరి అండి. అయితే నితీష్ కుమార్ గారు లోక్సభ, బీహార్ అసెంబ్లీ, బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్, రాజ్యసభ ఈ 4 శాసనసభల్లో పనిచేసిన వ్యక్తికి కూడా రికార్డుకి ఎక్కారండి. అలాగే అతను లాలూ ప్రసాద్ యాదవ్ మరియు సుశీల్ కుమార్ మోదీలతో వంటి ప్రముఖులతో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2026 మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి వరల్డ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఆర్ వైశాలి అండి. ఆమె వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించిన 2వ భారత మహిళ అండి. సో గుర్తుంచుకోవాలి. కోనేర్ హంపీ మార్గంలో ముందుకు వెళ్తున్నారండి. అలాగే ఫిడే గ్రాండ్ స్విస్ 2 సార్లు విజేత అండి ఈమె. అలాగే 2024 మహిళల ఒలింపియాడ్ విజేత జట్టులో కూడా భాగం అండి. సో మన క్వశ్చన్ ఏంటంటే 2026 మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి వరల్డ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించింది ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్ వైశాలి అండి. అయితే ఆమె వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించిన 2వ భారత మహిళ అండి. మొదటిది కోనేర్ హంపీ. అయితే అలాగే ఈమె విజయాలు చూసుకుంటే ఒకసారి ఫిడే గ్రాండ్ స్విస్ 2 సార్లు విజేత అండి. అలాగే 2024 మహిళల ఒలింపియాడ్ విజేతలో ఆ జట్టులో భాగం అండి. ఓకేనా. సో పేరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన ఏ బ్యాడ్మింటన్ ఆటగాడు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి విక్టర్ ఆక్సెల్సన్ అండి. విక్టర్ ఆక్సెల్సన్ డెన్మార్క్ దేశానికి చెందిన ఆటగాడండి, మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈయన ఒలింపిక్స్లో ఆయన ట్రాక్ రికార్డులు చూసుకుంటే గోల్డ్ టోక్యో 2020, ప్యారిస్ 2024లో సాధించాడండి. అలాగే 2016 రియోలో జరిగిన దాంట్లో బ్రాంజ్ మెడల్ కూడా గెలుపొందాడండి. అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా గెలుపొందాడు 2 సార్లు, 2017 మరియు 2022లో. అయితే
ఈయన పర్సిస్టెంట్ బ్యాక్ ఇంజరీస్, హర్నియేటెడ్ డిస్క్ కారణంగా ఏప్రిల్ 2025లో ఎండోస్కోపిక్ సర్జరీ కూడా చేసుకున్నారండి. సో అని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే 2 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన ఏ బ్యాడ్మింటన్ ఆటగాడు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విక్టర్ ఆక్సెలెన్స్ అండి. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అండి? డెన్మార్క్ అండి. అయితే ఒలింపిక్స్లో ఈయన ట్రాక్ రికార్డులు చూసుకుంటే గోల్డ్ ఎప్పుడు గెలుచుకున్నాడండి? టోక్యో 2020లో, ప్యారిస్ 2024లో గెలుచుకున్నాడండి. అలాగే బ్రాంజ్ని రియోలో 2016లో గెలుచుకున్నాడండి. ఇవే కాకుండా వరల్డ్ ఛాంపియన్షిప్ ఎప్పుడండి? 2 సార్లు విజేత 2017 మరియు 22లో 2 సార్లు విజేతగా వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా నిలిచాడండి. ఓకేనా? ఇవి కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 2025 సంవత్సరానికి విజ్డెన్ ప్రపంచ ప్రముఖ క్రికెటర్లుగా ఎవరిని ఎంపిక చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మిచెల్ స్టార్క్ అండ్ దీప్తి శర్మ అండి. తెలుసు కదా, మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి, దీప్తి శర్మ మన భారత ఆల్రౌండర్ క్రీడాకారిణి. అయితే ఇది విజ్డెన్ క్రికెటర్స్ ఆల్మనాక్ 163వ ఎడిషన్ అండి ఇది. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. ఒకసారి ఇందులో ఉన్న హైలైట్స్ చూసుకుంటే లీడింగ్ T20 క్రికెటర్గా అభిషేక్ శర్మ వచ్చాడండి. విజ్డెన్ ట్రోఫీ శుభ్మన్ గిల్కి వచ్చిందండి. 5 క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు సెలెక్ట్ అయ్యారంటే శుభ్మన్ గిల్ అండి, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్, అలాగే ఇంగ్లాండ్ నుండి హషీద్ అమీద్ కూడా ఉన్నాడండి. సో మన క్వశ్చన్ ఏంటంటే 2025 సంవత్సరానికి విజ్డెన్ ప్రపంచ ప్రముఖ క్రికెటర్లుగా ఎవరిని ఎంపిక చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మిచెల్ స్టార్క్ అండ్ దీప్తి శర్మ అండి. తెలుసు కదా, మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియాకి చెందిన బౌలర్, అలాగే దీప్తి శర్మ మన ఇండియాకి చెందిన ఆల్రౌండర్ అండి. అయితే ఇది ఎన్నో ఎడిషన్ అంటే 163వ ఎడిషన్ అండి. అయితే లీడింగ్ T20 క్రికెటర్గా ఎవరండి? అభిషేక్ శర్మ. విజ్డెన్ ట్రోఫీగా శుభ్మన్ గిల్. అలాగే 5 క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు అంటే శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్, అలాగే ఇంగ్లాండ్ నుండి హషీమ్ అహ్మద్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్కు మొదటి మహిళా ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సుయాన్ కోయిల్ అండి. ఈ నియామకాన్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవరండి? యాంథనీ ఆల్బనీస్ ప్రకటించారండి. జూలై 2026లో బాధ్యతలు స్వీకరిస్తారండి. ఇది ఆస్ట్రేలియా సైనిక చరిత్రలో 125 సంవత్సరాల తర్వాత వచ్చిన కీలక ఘట్టం అండి. మహిళల ప్రతినిధిత్వాన్ని పెంచడానికి ఇది ముఖ్యమైన అడుగండి అక్కడ. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఏ కంట్రీ అండి? ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్కు మొదటి మహిళా ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సుయాన్ కోయిల్ అండి. అయితే ఈ నియామకాన్ని ఎవరండి? ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడున్నారు? యాంథనీ ఆల్బనీస్ గారు ప్రకటించారండి. అయితే ఈమె ఎప్పుడు ఈ బాధ్యతలు స్వీకరిస్తారంటే జూలై 2026లో ఈ బాధ్యతలు స్వీకరిస్తారండి. ఇది ఆస్ట్రేలియా సైనిక చరిత్రలో 125 సంవత్సరాల తర్వాత వచ్చిన కీలక ఘట్టం అండి. మహిళల ప్రతినిధిత్వాన్ని పెంచడానికి ఇది ముఖ్యమైన అడుగండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దశను ప్రారంభిస్తూ ఢిల్లీ డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి మన పిఎం నరేంద్ర మోదీ గారండి. ఈ ప్రాజెక్ట్ 213 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల కారిడార్ అండి. అయితే ఖర్చు ఎంత అంటే 12,000 కోట్లకు పైగా ఉందండి అక్కడ. అయితే ప్రయోజనం ఏంటంటే ఢిల్లీ నుండి డెహ్రాడూన్ ప్రయాణ సమయం 6 గంటల నుండి సుమారు 2.5 గంటలకు తగ్గుతుందండి. అయితే ఇంకా హైలైట్స్ పాయింట్స్ కొన్ని చూసుకుంటే మాదాత్ ఖాళీ టెంపుల్ వద్ద 340 నుంచి 370 మీటర్ల టన్నెల్ ఉందండి. 8 యానిమల్ పాసెస్ కూడా ఉన్నాయి. 2 ఎలిఫెంట్ అండర్ పాసెస్ కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి 200 మీటర్లు ఉంటుంది. మానవ జంతు సంఘర్షణ తగ్గించడమే దీని లక్ష్యం అండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ప్రాంతీయ అభివృద్ధి కొత్త దశను ప్రారంభిస్తూ ఢిల్లీ డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ను ఎవరు ప్రారంభించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నరేంద్ర మోదీ గారండి. అయితే ఎంత అండి పొడవు? 213 కిలోమీటర్లు, 6 లేన్ల కారిడార్ అండి ఇది. ఎంత ఖర్చు అక్కడ జరుగుతుందంటే 12,000 కోట్ల పైగా ఖర్చు జరుగుతుంది. అయితే ప్రయోజనం ఏంటంటే ఢిల్లీ నుండి డెహ్రాడూన్ ప్రయాణ సమయం ఇప్పుడు 6 గంటల నుండి సుమారు 2.5 గంటలకు తగ్గుతుందండి. అయితే ఈ ప్రయాణంలో ఉన్న హైలైట్స్ చూసుకుంటే మాదాత్ ఖాళీ టెంపుల్ వద్ద 340 నుంచి 370 మీటర్ల టన్నెల్ ఉందండి. అలాగే 8 యానిమల్ పాసెస్ కూడా ఉన్నాయి. 2 ఎలిఫెంట్ అండర్ పాసెస్ కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి 200 మీటర్లు ఉంటుంది. అయితే వీటి లక్ష్యం ఏంటంటే మానవ జంతు సంఘర్షణ తగ్గించడమే దాని లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మార్చి 2026 నెలకు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ సంజు శాంసన్ అండి. అయితే సంజు శాంసన్ మార్చి నెలలో మాత్రమే 3 మ్యాచ్ల్లో 275 పరుగులు సాధించారండి. సగటు 137.50గా ఉంది. స్ట్రైక్ రేట్ 200కు దగ్గరగా ఉందండి. ఇది ఆయన T20 క్రికెట్ల ఆధిపత్యాన్ని చూపిస్తుంది. అయితే మనం ఇంకో క్వశ్చన్ కూడా చూసుకుంటే
ఇదే మార్చి 2026 నెలకు ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ ఎవరండి? మేలీ కేర్ ఈ అవార్డు గెలుచుకున్నారండి. సో ఇందులో 2 క్వెషన్స్ ఉన్నాయి చూసుకోవాలి. మార్చి 2026 నెలకు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే సంజు శాంసన్ వస్తాడండి. అదే మహిళల గురించి అడిగితే న్యూజిలాండ్ కెప్టెన్ మేలీ కేర్ వస్తుందండి ఆన్సర్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు, 2 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపించిన న్యూసాటెల్ సరస్సు ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి స్విట్జర్లాండ్ అండి. ఈ సరస్సు సుమారు 2000 సంవత్సరాల పురాతనదండి. సో గుర్తుంచుకోవాలి. ఇటీవల ఒక నౌక ప్రమాద స్థలం నుండి 1000 కంటే ఎక్కువ రోమన్ అవశేషాలు కనుగొన్నారండి అక్కడ. కాలపరిమితి చూసుకుంటే క్రీస్తు శకం 20 నుండి 50 మధ్య ఉంటుందని అంచనా వేసుకుంటున్నారండి. అయితే అందులో సెరామిక్ ప్లేట్లు, పనిముట్లు, వాహన భాగాలు, గ్రాడియేటర్ కత్తులు ఇలాంటివి దొరికాయండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఇటీవల వార్తల్లో కనిపించిన ఆ సరస్సు పేరు గుర్తుంచుకోండి. న్యూసాటెల్ సరస్సు ఏ దేశంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి స్విట్జర్లాండ్ అండి. అయితే ఇది 2000 సంవత్సరాల పురాతనదని అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఒక నౌక ప్రమాద స్థలం నుండి 1000 కంటే ఎక్కువ రోమన్ అవశేషాలు అక్కడ కనుగొన్నారండి. అయితే కాలపరిమితి చూసుకుంటే దాన్ని క్రీస్తు శకం 20 నుండి 50 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారండి. అందులో ఇంకేం దొరికాయంటే సెరామిక్ ప్లేట్లు, పనిముట్లు, వాహన భాగాలు, గ్లాడియేటర్ కత్తులు ఉన్నాయండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ ధ్రువ్ క్రింది వాటిలో ఏ పనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి క్షిపణి ట్రాకింగ్ మరియు సముద్ర పర్యవేక్షణ నౌక అండి అది. ఓకేనా? ఐఎన్ఎస్ ధ్రువ్ ఈ పేరు కూడా గుర్తుంచుకోవాలండి. భారతదేశపు తొలి మిసైల్ ట్రాకింగ్ నౌక అండి అది. సెప్టెంబర్ 10, 2021 కమిషన్ చేశారండి దీన్ని. ఇటీవల ఇది అరేబియన్ సముద్రంలో నియోజకంగా పనిచేస్తుందండి. ముఖ్యంగా పొరుగు దేశాల క్షిపణి పరీక్షలను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్నారండి దీన్ని. సో మన క్వశ్చన్ ఏంటంటే ఇటీవల వార్తల్లో కనిపించిన ఏంటండి పేరు ఐఎన్ఎస్ ధ్రువ్ కింది వాటిలో ఏ పనికి సంబంధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్షిపణి ట్రాకింగ్ మరియు సముద్ర పర్యవేక్షణ నౌక అండి ఇది. అయితే ఈ ఐఎన్ఎస్ ధ్రువ్ అనేది భారతదేశపు తొలి మిసైల్ ట్రాకింగ్ నౌక అండి. అయితే దీన్ని ఎప్పుడు కమిషన్ చేశారంటే సెప్టెంబర్ 10, 2021 చేశారు. ఇటీవల ఇది అరేబియన్ సముద్రంలో నియోజకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పొరుగు దేశాల క్షిపణి పరీక్షలను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్నారండి దీన్ని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మేఘాలయలో కనుగొనబడిన కలమరియా గొరెన్సిస్ ఏ వర్గానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి పామ్ అండి అది. ఇది మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్లో కనుగొనబడిన కొత్త జాతి అండి ఇది. ఇది భూగర్భంలో లేదా ఆకు చెత్తలో నివసించే ఫోసోరియల్ మరియు విషం లేని పాము అండి ఇది. దీని భౌతిక లక్షణాలు చూసుకుంటే 13 వరుసల మృదువైన డోర్సల్ స్కేల్స్ ఉంటాయండి. అలాగే చిన్న మొద్దువారిన తోక దిగువ భాగంలో పెద్ద నల్లగీత ఉంటుందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఎక్కడండి మేఘాలయలో కనుగొనబడిన కాలమారియా గొరెన్సిస్ ఏ వర్గానికి చెందినది అంటే అది ఒక పాము అండి. అయితే ఇది మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్లో కనుగొనబడిన కొత్త జాతి అండి ఇది. అయితే ఇది ఎక్కడ నివసిస్తుందంటే భూగర్భంలో లేదా ఆకు చెత్తలో నివసించే ఫోసోరియల్ మరియు విషం లేని పాము అండి ఇది. దాని భౌతిక లక్షణాలు ఎలా ఉంటాయంటే 13 వరుసల మృదువైన డోర్సల్ స్కేల్స్ ఉంటాయి, చిన్న మొద్దుబారిన తోక ఉంటుంది, తోక దిగువ భాగంలో పెద్ద నల్ల గీత కూడా ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ సేఫ్ హెర్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కార్యక్రమంలో గ్రామీణ స్థాయిలో అమలు మరియు కమ్యూనిటీ ఆధారిత చర్యలకు ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి రిలయన్స్ ఫౌండేషన్ అండి. ఈ సేఫ్ హెర్ ఒక సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి ఇది. సో పేరు గుర్తుంచుకోవాలి. లక్ష్యం ఏమిటంటే 2029 నాటికి 1 మిలియన్ మహిళలకు చేరుకోవడమే దీని లక్ష్యం అండి. సీడాక్ తెలుసు కదండి, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అండి దాని ఫుల్ ఫామ్. ఇది అమలు చేస్తుందండి. అయితే భాగస్వామి ఎవరు ఉన్నారంటే ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ ఈ 2 భాగస్వామ్యంగా ఉన్నాయండి. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటండి అది గుర్తుంచుకోవాలి పేరు కూడా. ఈ సేఫ్ హెర్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కార్యక్రమంలో గ్రామీణ స్థాయిలో అమలు మరియు కమ్యూనిటీ ఆధారిత చర్యలకు ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రిలయన్స్ ఫౌండేషన్ అండి. అయితే ఈ సేఫ్ హెర్ ఒక సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. దీని లక్ష్యం ఏంటంటే 2029 నాటికి 1 మిలియన్ మహిళలకు చేరుకోవడం అండి. అయితే దీన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అమలు చేస్తుందండి. భాగస్వామ్యంగా ఎవరు ఉన్నారంటే ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంగా ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2014
నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026కు ఎంపికైన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి కైలాష్ సత్యార్థి అండి. తెలుసు కదా, 2014 నోబెల్ శాంతి బహుమతిగా కూడా ఇతను ఉన్నారండి. అయితే ఇప్పుడు లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026 కూడా ఎంపికయ్యారండి. ఈ అవార్డు లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ పేరు మీద ఉందండి. ముఖ్య వివరాలు చూసుకుంటే అవార్డు కార్యక్రమం ఏప్రిల్ 24, 2026లో జరుగుతుంది. స్థలం ఎక్కడంటే గణేష్ కళా క్రీడా మందిర్, పూణేలో. ఈ తేదీ మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ 84వ వర్ధంతి రోజు అండి. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే 2014 నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ఎవరండి? లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026కు ఎంపికైన వ్యక్తి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కైలాష్ సత్యార్థి అండి. అయితే ఈ అవార్డు లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ పేరు మీద ఉందండి. ఈ అవార్డు కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందంటే ఏప్రిల్ 24, 2026లో. ఎక్కడ అంటే గణేష్ కళా క్రీడా మందిర్, పూణేలో. అయితే ఈ తేదీ మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ 84వ వర్ధంతి రోజు అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లలో చెప్పండి. ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్కు మొదటి మహిళా ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.